రైట్. హరగోపాల్ గారు, సార్ ఇప్పుడు ఈ బడ్జెట్కి ఉన్న ప్రత్యేకత, డిమానిటైజేషన్ తర్వాత పెట్టినటువంటి బడ్జెట్ ఒకటైతే, ప్రణాళికేతర వ్యయాలు రెండింటిని కలిపి పెట్టిన బడ్జెట్, రైల్వే బడ్జెట్ను కూడా సాధారణ బడ్జెట్లో కలిపేశారు, ఒక నెల ముందుగా పెట్టినటువంటి బడ్జెట్గా. ఇన్ని కారణాలు కనిపిస్తుంది, ఎట్లా కనిపిస్తుంది సార్ దీన్ని ఓవరాల్గా, దీన్ని ఎట్లా చెప్తారు? నేను బడ్జెట్ను చూసే పద్ధతి చాలా కొంత భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే నేను మొత్తంగా బడ్జెట్ అంటే మేము చదువుకునే కాలంలో, మేము ఎకనామిక్స్ చదువుకున్నప్పుడు అది 1960 దశాబ్దంలో డెఫిసిట్ ఫైనాన్స్ యొక్క వర్చ్యూస్ మా ఇండియన్ ఎకనామిక్స్ చెప్పే టీచర్ చెప్పేవాడు, మేమందరం చదివి ఒక దేశ అభివృద్ధికి డెఫిసిట్ ఫైనాన్స్ చాలా అవసరం అని చదివేవాళ్ళం. ఆ డెఫిసిట్ ఫైనాన్స్ బడ్జెట్లో యాడ్ చేసి చూపించేవాళ్ళు. అది ఎంత ఉండాలి అని కాదు, ఎంత ఎక్కువ ఉన్నా అది దేశ ప్రగతికి. ప్రపంచీకరణ వచ్చిన తర్వాత వాడు డెఫిసిట్ 3% తగ్గడానికి 3% పెంచడానికి వీలు లేదన్నారు. కనుక ఇప్పుడు 3.2% డెఫిసిట్, అందుకంటే ఎక్కువ పెంచడానికి లేదు. కనుక ప్రభుత్వము అంటే ప్రత్యక్షంగా రిజర్వ్ బ్యాంక్ నుంచి కరెన్సీని ప్రింట్ చేసి తీసుకునే అవకాశము అంతర్జాతీయ మార్కెట్లో భాగం కావడం వల్ల మనకు ఆ స్వేచ్ఛ పోయింది. రెండవది, నేను 70లలో ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషను చెప్పేవాడిని వరంగల్లో. అప్పుడు బడ్జెట్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ సోషల్ చేంజ్, బడ్జెట్ ద్వారా సామాజిక మార్పు, సామాజిక అసమానతను తగ్గించడము, రాజ్యము ఒక సమానత్వ భావన కలిగినటువంటి భారత రాజ్యాంగంలో ఉండేటువంటి అసమానతలు తగ్గించే ఆర్టికల్ 38, 39లో అన్ని రకాల అసమానతలు తగ్గిస్తాము, రెడ్యూసింగ్ ఇన్ఈక్వాలిటీ, ఇన్కమ్, స్టేటస్, ఆపర్చునిటీస్, ఫెసిలిటీ, ఇది కదా. ఆర్టికల్ 39 దేశ సంపద కేంద్రీకృతం కాకుండా ప్రొడక్షన్ మోడ్స్ ఆఫ్ అంటే మోడ్ ఆఫ్ ప్రొడక్షన్, మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఎవరి చేతిలో కేంద్రీకృతం కాకుండా సంపద అందరి ప్రజలకు పనికొచ్చేలాగా దేశాన్ని నిర్మిస్తాం. ఇది రాజ్యాంగం చేసింది. ఈ 2 లక్ష్యాలను మీరు తీసుకొని ఈ బడ్జెట్ చూస్తే అసలు రాజ్యాంగానికి బడ్జెట్కు సంబంధం లేదు, రైట్? బడ్జెట్ కేవలం ఒక టెక్నికల్ ఎక్సర్సైజ్గా మారింది. ఇంకొకటి మ్యాక్రో లెవెల్ పాలసీలో చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఇవాళ 21 లక్షల కోట్ల బడ్జెట్ ఇది మొత్తంగా. 21 దేశ స్థూల ఆదాయం ఎంత, జీడిపి ఎంత, 120 లక్షల కోట్లని ఎస్టిమేషన్. ఇంకా మీరు బ్లాక్ మనీ కూడా తీసుకొస్తే అది పెరగవచ్చు. 120 లక్షల కోట్ల బడ్జెట్లో రాజ్యము ఎంత తీసుకుంటున్నది? 21 లక్షల కోట్లు తీసుకుంటున్నది మొత్తం బడ్జెట్ జీడిపిలో. మిగతా సంపద ఏమిటి? ఈ సంపద అలా పెరగడం వల్ల ఎక్కడ ఏమైంది? ఆక్స్ఫామ్ స్టడీ ప్రకారము 58 లక్షల కోట్లు 1% చేతిలో ఉన్నాయి. 1% ప్రజల చేతిలో మీకు 58 లక్షల కోట్లు ఉన్నప్పుడు ఆ సంపద ముట్టకుండా మీకు బడ్జెట్ పెరిగేటువంటి అసలు అది ప్రసక్తే లేదు. కానీ నేను మొన్నటి నుంచి మీరు ఎకనామిక్స్ జర్నలిజం చూస్తే వీళ్ళంతా కార్పొరేట్ జర్నలిస్ట్, ఒక్కడు ప్రజల గురించి, పేదవాళ్ళ గురించి, సామాజిక మార్పుని ఆలోచించేవాడు లేడు. వీళ్ళందరూ ఏంటి, మాకు ట్యాక్స్ కన్సెషన్ కావాలి, ట్యాక్స్ ఫ్రీ. ఇంకా ఎక్కడ దాకా పోతున్నారంటే ట్యాక్స్ ఫ్రీ ఎకానమీ కావాలి. ఎందుకంటే ఈ 58 లక్షల కోట్లు ఎవరి దగ్గర అవుతుందో ఇది 58%, ఇది 60% కాదు, 65%. వాడి కోరికంత ఏమిటి? ఇది 60-65% చేసుకోవాలి. తిండి లేనట్లు 29 మనకి 29 కోట్ల మంది బిలో పావర్టీ లైన్ అన్నారు. ఇప్పుడు 1 కోటి మందిని మేము అబోవ్ పావర్టీ లైన్ అంటే 29 కోట్ల మంది బిలో పావర్టీ లైన్ ఉన్నారు. ఈ బిలో పావర్టీ లైన్ ఉన్నటువంటి వాడికి కనీసం వాడికి తిండి, వాడి బట్ట, వాడు ఏమవుతాడు, వాడిని చూసుకునేవాడు అంటే వాడిని మార్కెట్ కప్పజెప్ప. ఈ సెక్షన్ అయితే పూర్ ఉన్నారు, వాడు మార్కెట్ కప్ప చెప్తే రాజ్యం ఏం చేయాలి? రాజ్యం పని ఏమిటి అసలు? అంటే ఈ రాజ్యము అంటే మేము చెప్పింది ఇప్పుడు ఆ రాజ్యం ఆ పని చేయడానికి సిద్ధంగా లేదు. కనుక మొత్తం రాజ్య వ్యవస్థ మారాలి, లేదా ప్రజల వైపు ఉండేటువంటి రాజ్యం రావాలనేటువంటి ఉద్యమాలు జరుగుతుంటాయి. అవి వస్తావా రావనేటి వేరే విషయం. కానీ మాలాంటి వాళ్ళు మేము అనుకుంటామంటే రాజ్యం అనేది సామాజిక మార్పుకు సాధనం. ఇంత పోరాడి రాజ్యాంగ అధికారంకి వచ్చినవాడు చేయవలసిన ఇంతమంది కోట్లాది మంది ఓట్లు వేసి తెస్తే మీరు చివరికి చేస్తున్నది ఏంటంటే సంపన్నులకు బడ్జెట్ ద్వారా ఎట్లా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఈ మిగతా డీటెయిల్స్ అన్నీ మీరు ఏం మాట్లాడినా ఆ 21 లక్షల కోట్లోనే. కానీ అసలు డిమానిటైజేషన్ అయిన తర్వాత బ్లాక్ మనీ ఒకవేళ మార్కెట్కి వస్తే బడ్జెట్ 30 లక్షల కోట్లు ఎందుకు కాదు? అమెరికన్ మీరు ఆర్థిక వ్యవస్థ తీసుకుని అది పెద్ద, దానికంటే మనం పెద్ద పెట్టుబడిదారి వ్యవస్థ కాదు కదా. వాడు ఎంత తీసుకుంటాడు? 35% కనీసం ట్యాక్స్ తీసుకుంటున్నాడు. మనం 35% తీసుకుంటే మనం 40 లక్షల కోట్ల బడ్జెట్. మీరు అమెరికన్ ప్రమాణం తీసుకున్న 40 లక్షల కోట్ల బడ్జెట్. స్వీడన్ అని తీసుకుంటుంది 65%. 65% తీసుకుని వాడు ఏం చేస్తున్నాడు? ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్, ట్రాన్స్పోర్ట్ సబ్సిడైజ్, అందరికి ఎంప్లాయ్మెంట్. స్వీడన్, డెన్మార్క్ వాళ్ళు 65%. కెనడా
కెనడాలో ఎవరైనా ట్యాక్స్ తగ్గిస్తామంటే డిపాజిట్లు పోతే ఏ పొలిటికల్ పార్టీ. ప్రతి దేశం కూడా తన అనుభవం నుంచి సంపన్నుడు అర్థం చేసుకునేటంటే తన సంపదలో ఒక పెద్ద వాటా సమాజానికి ఇవ్వకపోతే ఆ సంపదకు ప్రమాదం. ఇది మన వాళ్ళకి అర్థం కావడం లేదు. ఈ 58% సంపద ఉన్నవాడు వాడు ట్యాక్స్ కట్టడానికి సిద్ధంగా లేడు, రాజ్యానికి డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా లేడు. ఎటువంటి రాజ్యాన్ని తెచ్చుకున్నాడంటే తన వైపు నుంచి బడ్జెట్ ఇచ్చే రాజ్యాన్ని తెచ్చుకున్నాడు. కానీ పేదవాడు పాపము వాళ్ళ కోటేస్తున్నాడు, వీళ్ళ కోటేస్తున్నాడు, వీళ్ళని ఓడగొడుతున్నారు. వీళ్ళు ఎందుకు ఓడిపోయారు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 44 సీట్లు ఎందుకు వచ్చాయి? మీరు చెప్పండి. మీరు 40 వాడు గ్లోబలైజ్ తీసుకొని వాళ్ళే కదా. ఎంతకాలం ఏం సార్ స్కామ్ అన్నారు. స్కామ్ కొరకని ఓడిపోయారు వాళ్ళు. సంపూర్ణ సంక్షేమాన్ని ఇచ్చేసి ఇదే చిదంబరం నిన్నొచ్చే డిమానిటైజేషన్ మాట్లాడాడు. ఎంత దుర్మార్గమైన బడ్జెట్ ప్రజెంట్ చేశారు వీళ్ళు. కనుక అపోజిషన్ పార్టీ స్టేటస్ కూడా రాకుండా చిత్తు ఓడిపోయారు. ఏ రాజకీయ పార్టీ కూడా అర్థం కాని విషయం ఏంటంటే ఈ దేశంలో ఉండే సంపన్నులు లక్షలాది కోట్లాది రూపాయలు ఉండి వాళ్ళు జీవిస్తున్న జీవన విధానం, పెళ్ళిళ్ళు. ఈ మన తెలంగాణలో వచ్చిన తర్వాత డిమానిటైజేషన్ తర్వాత ఒక పెళ్లికి వెళితే 100 కోట్లు పెట్టారు. ఒక ఆయన 500 కోట్లు పెట్టి పెళ్లి చేస్తున్నాడు. ఏంటి అసలు ఇదంటే? ఇంత పేదరికం అంటే వీడికి బుద్ధి లేదా, అసలు మానవత్వం లేదా? అసలు ఇంత సంపదను ఈ పెళ్ళిళ్ళు చేయవచ్చునా? అసలు ఈ పెళ్లి ఇంత చేయకుండా దాన్ని సామాజిక సంపద కొరకు ఉపయోగించవచ్చు కదా. అంటే సమాజంలో ఒక ఆలోచన ఎట్లా వచ్చేసిందంటే, అయితే వీళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే ఈయన సుబ్రహ్మణ్యం, ఆయన మన ఎకనామిక్ అడ్వైజర్, మనుషులు స్వార్థాన్ని గురించి ఆలోచించడం మానేశారు, స్వప్రయోజనాన్ని గురించి మానేసి మొత్తం సామాజిక ప్రయోజనాల గురించి ఆలోచిస్తున్నారని అంటున్నాడు. ఎవరు? సాధారణమైన మనిషి. ఇంత సామాజిక ప్రయోజనం గురించి ఆలోచిస్తున్న ఈ ఎకానమిస్టు మరి 58% ఉన్నటువంటి వాడు ఎవడుతున్నాడో వాడు సామాజిక ప్రయోజనం గురించి ఆలోచించాలి కదా. స్వార్థము సప్రయోజనం దాటిపోయిందంటువంటి సమాజం. అంటే ఏం ఆర్థిక శాస్త్రవేత్తలో వీళ్ళు అసలు ఏం అర్థం చేసుకున్నారో తెలియదు. కానీ అందుకని ఏంటంటే ఎంత మీరు ఇబ్బంది పడ్డా అది జైట్లీ బడ్జెటా చిదంబరం బడ్జెట్ కాదు. మీరు ఆ 18% ట్యాక్స్ కంటే మీరు ఎక్కువ తీసుకున్నట్లు లేదండి. క్యాపిటల్ గెయిన్స్ మీద రిడక్షన్, ట్యాక్స్ రేటు 33 లక్షలు అనుకోండి, ట్యాక్స్ రేటు తగ్గించమని మనకు ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్ ఉండే, దాని మీద సర్చార్జ్ చేశారు వీళ్ళు 15%. కొన్ని 5 కోట్లు దాటినో 1 కోటి దాటితే 10%. ఈ సర్చార్జ్ తప్పించి ఇక మీరు సబ్స్టాంటివ్ ట్యాక్సేషన్ పెరగల, ట్యాక్స్ స్టేబుల్ పెట్టి ఈ సర్చార్జ్ పెడుతున్నారు. ఈ సర్చార్జ్ తప్పించి ఇక సంపన్నుడి దగ్గర మనకు ఆదాయం తీసుకునే మార్గం లేదు. ఎంతకాలం ఇండైరెక్ట్ ట్యాక్స్లో ఏమవుతుందంటే అది పేదవాడికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. మీరు ప్రత్యక్షంగా ట్యాక్స్ వేస్తేనేమో పెద్దవాడు కట్టవలసి వస్తుంది, పరోక్షంగా ట్యాక్స్ వేస్తే ఏమవుతుంది అది ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. అది వాడు ఫుడ్ మీద పెడితే వాడు తీసుకుపోయి ఆహారం వేస్తే మన ఇడ్లీకి కొంచెం డబ్బులు ఎక్కువ పడుతుంది ట్యాక్స్. కనుక నేను అనుకోవడం ఏంటంటే ఈ దేశంలో ఈ ఆలోచన విధానంలో మౌలికమైన మార్పు రాకుండా రేపు ఈ పార్టీ ఉంటుందా ఆ పార్టీ ఉంటుందా అంటే సమస్య కాదు. కానీ మౌలికంగా అసమానతలను కొంతనైనా తగ్గించకపోతే ఈ 58% వాళ్ళ చేతిలోకి 60-65% పోతే ఇంకా పేదవాడికి మిగిలేదు. మీరు ఏమి చేసినా ఇక మీరు సబ్సిడీ ఇస్తారా, మహాత్మా గాంధీ రూల్ ఎంప్లాయ్మెంట్ పెట్టరా, అది సార్ చెప్పారు కదా, పిండిని మీరు అంతే పెట్టేసిన తర్వాత రొట్టె సైజుని చిన్న సైజా పెద్ద సైజా, కొంచెం పెద్ద రొట్టె ఇస్తాను. మీరు ఏం చేసినా నేను అన్నం ఏంటంటే మీ దేశంలో నిజానికి బడ్జెట్ మీద జరగవలసిన చర్చ బడ్జెట్ యొక్క సామాజిక పాత్ర ఏమిటి, బడ్జెట్ ఆర్థిక విధానాన్ని ఏ విధంగా, మార్కెట్ బడ్జెట్ నియంత్రిస్తుందా లేక రాజ్యాన్ని మార్కెట్ నియంత్రిస్తుందా అనేది ప్రశ్న. ఈరోజు మార్కెట్ ఇట్ ఈస్ డిక్టేటింగ్ ఇట్ టర్మ్స్ టు స్టేట్కు ధైర్యం కానీ సాహసం కానీ ధనికుని పుట్టి మీకు ఇంత కోట్లాది ఆస్తులు ఏవైతే మీ ఉన్నాయో ఇంత సంపద, దీంట్లో యాంటీ పావర్టీ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు ఇందిరాగాంధీ గారు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చేంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు పిలిచారు 71-72లో. వాళ్ళు ఏమన్నారంటే ఇది పిండి పెరగకుండా రొట్టె పెరగకుండా మీరు పంచాలనుకుంటున్నారు, లెట్ ఫస్ట్ కేక్ ఎక్స్పాండ్ దెన్ యూ డిస్ట్రిబ్యూట్. ఆమె అన్నది కేక్ ఎక్స్పాండ్ ఎప్పటిదాకా, ఎంత కేక్ పెరిగితే మీరు డిస్ట్రిబ్యూట్ చేస్తారు అంటే ఇప్పుడు నాకు 1 కోటి ఆదాయం ఉందండి, నువ్వు 1 కోటి కాదు నేను 2 కోట్ల అయిన తర్వాత నేను 50 లక్షలు ఇస్తానా, ఐ కెన్ అండర్స్టాండ్. నేను 2 కోట్ల తర్వాత కూడా లెట్ కేక్ ఎక్స్పాండ్ అని. 70 ఏళ్ళు అయింది కేక్ ఎక్స్పాన్షన్ అయ్యింది. మన జీడిపి 125 లక్షల కోట్ల దాకా వచ్చింది. ఈ 125 లక్షల కోట్లు ఈ దేశంలో ఉండే 70-80% మంది వాటా ఎంత, 10% వాటా ఎంత, 2% వాటా ఎంత, 1%కి 58% పోయిన తర్వాత మీరు బడ్జెట్ ఏం చేయగలరని అంటాను నేను. ఇది ముట్టడానికి రాజకీయ పార్టీలు నిజంగా ఒకళ్ళ సాహసం ఉండి ధైర్యం ఉంటే ధనికులను పిలిచి
ఫస్ట్ చెప్పవలసిన మాట ఏంటంటే మీ సంపద పంచకుండా, మీ సంపదలో ప్రజలకు వాటక మీ ఈ సమాజాన్ని మేము గవర్న్ చేయలేము. అన్రెస్ట్ ఉంటుంది, వైలెన్స్ ఉంటుంది, క్రైమ్ ఉంటుంది, అన్ఎంప్లాయ్మెంట్. దీంతో ఈ సమాజం బాగుపడదు. ఈ కొత్త ఆలోచన విధానం లేకుండా బడ్జెట్ మీద ఎంత చర్చ జరిగినా అదా ఇదా ఇంత పెంచారా అంత పెంచారా అది ఇంక్రిమెంటలే, కానీ ఫండమెంటల్స్ ఆఫ్ ది బడ్జెట్ మీద ఈ దేశంలో చాలా తీవ్రమైన చర్చ జరగాలి. బడ్జెట్ ప్రజెంట్ చేసినప్పుడు మీడియా కూడా ఈ డీటెయిల్స్ మీదనే చర్చ చేస్తారు, కానీ బడ్జెట్ ఏ సాధన కొరకు, దాని లక్ష్యం ఏమిటి, ఎటువంటి సమాజ నిర్మాణం కొరకు మనం బడ్జెట్ ప్రజెంట్ చేయాలి, బడ్జెట్ ఆర్థిక సమానతను తగ్గిస్తుందా లేదా, ఒక సమాజం అంటే మొత్తం మ్యాథమెటికల్ ఈక్వాలిటీ కాదు, రిలేటివ్లీ కాస్త మోర్ ఈక్వల్ సొసైటీని క్రియేట్ చేస్తామా లేదా అనేటువంటి ఈ ఫిలసాఫికల్ తాత్విక చర్చ లేకుండా బడ్జెట్ మీద జరిగే చర్చ అంతా కొన్ని టెక్నికాలిటీస్, కొంత మంచి, కొంత అటు మెరుగు, కొంత ఇటు మెరుగు, ఏదన్నా కూడా ఫండమెంటల్స్లో దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ అండి.